అమ్మ త్వరగా రమ్మని ఫోన్ చేసిందే, బయలుదేరదాం. ఏమండి, వెళ్ళొద్దని ఎంత చెప్పినా మీరు వినట్లేదు. కనీసం ఇదైనా మీ చేతికి కట్టనివ్వండి. మీకెలాంటి కీడు జరగకుండా మిమ్మల్ని కాపాడే రక్ష తాడండి. ఇది నీకెవరిచ్చారు? ఓ దైవాంశ సంభూతురాలిచ్చింది. చేయి చాపండి. నాకేం కాకూడదని ఎంతగా భయపడుతున్నా, నా మీద ఎంత ప్రేమించుకుని నాకు దూరంగా ఎలా ఉండాలనుకుంటున్నావు మీనాక్షి? నా కోసం ఎంతగా ఆలోచిస్తున్న దానివి నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతానంటున్నావు మీనాక్షి? నన్ను వద్దనుకుంటున్న దానివి నా కోసం ఎంతగా ఆందోళన పడుతున్నావు ఎందుకు మీనాక్షి? భర్త నుంచి వెళ్ళిపోయినా, భర్తకు దూరమైనా భార్య ఎప్పుడు తన మెడలో ఉన్న మంగళసూత్రం గురించి ఆలోచిస్తుంది. మనిషికి దూరమైనా, మనసుకి కష్టమైనా తన మంగళసూత్రం క్షేమంగా సురక్షితంగా ఉండాలనే కోరుకుంటుంది. అలా కోరుకోవటం ఆడదాని గొప్పని కొందరంటారు, సెంటిమెంట్ అని మరికొందరంటారు, చేతకాని తనమని ఇంకొందరంటారు. ఎవరేమనుకున్నా అలా కోరుకోవడమే ఆడదాని లక్షణం. మగాడికి విలువనిచ్చేది, ధైర్యాన్నిచ్చేది, కాపాడేది ఆ లక్షణమేనండి. వెళ్దాం పదండి. రానయ్య, బాగున్నావు వదినా? అమ్మ చెల్లి లోపల ఉన్నారు, మీరు వెళ్ళండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,